1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. తునిలో మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా సస్పెన్స్గా మారింది. 12వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి క్లూస్ కానీ ఇప్పటి వరకు లభించలేదు. పూర్తిగా అక్కడ సెర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అసలు 12వ రోజు అక్కడ ఏం జరుగుతుంది, ఈరోజు 12వ రోజు అక్కడ ఎలాంటి సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నారు, అక్కడ తాజా పరిస్థితి ఏంటి, నిన్న పాలెం చెరువులో కూడా పూర్తిగా అక్కడ ఆ పాప కోసం అన్వేషించినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ అక్కడ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఇంకా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిన్న డిఎస్పీ కూడా ప్రత్యేకంగా అక్కడ మాట్లాడడం జరిగింది. అన్ని కోణాలలో కూడా ఈ యొక్క కేసుని విచారిస్తున్నాం, ఖచ్చితంగా పాప ఆచూకీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు ఎస్పీ కూడా పాప ఆచూకీ తెలిసినటువంటి వారికి ₹1,00,000 రివార్డు ఇస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో అసలు పాపకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, పాపను ఎవరైనా తీసుకువెళ్లారా, ఏం జరిగింది అనేటువంటి అంశం అయితే ఇంకా $1 మిలియన్ ప్రశ్నగా మారినటువంటి సందర్భం ఏర్పడింది. ఇప్పుడు 12వ రోజుకు చేరుకుంది కాబట్టి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఇన్ని రోజులు మమ్మల్ని వదిలిపెట్టి పాప వెళ్ళిపోయింది, ఇంకా పాప ఆచూకీ లభించట్లేదు, అసలు పాప ఎక్కడ ఉంది అనేటువంటి ఒక తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. ప్రస్తుతం 12వ రోజు అక్కడ ఎలాంటి సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి, తాజాగా ఈ రోజు అక్కడ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉందనే పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా తుని ప్రతినిధి శ్రీను ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీను, ఏం జరుగుతుంది అక్కడ? 12వ రోజు సెర్చ్ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి, ఈరోజు ప్లాన్స్ ఏంటి అక్కడ? సాయి, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజుకి 11వ రోజు పూర్తయి 12వ రోజు వచ్చిందని చెప్పుకోవచ్చు. 12వ రోజు వచ్చినా సరే ఎటువంటి ఈ కేసు విషయంలో ఎటువంటి పురోగతి మనకి ఇక్కడ ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ ఎటువంటి ఆచూకీ కానీ ఎటువంటి జంతువుల ద్వారా కానీ ఎటువంటి లభ్యం కాలేనటువంటి పరిస్థితి. అత్యాధునికమైన డ్రోన్లు కూడా నిన్న మనం చూడవచ్చు, విజువల్స్ కూడా మనం చూసాము. అత్యాధునికమైన థర్మల్ డ్రోన్స్ ఉపయోగించి ఎంతో పటిష్టమైన భద్రతల మధ్య ఇది ఒక సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగింది. నైట్ టైం కూడా అత్యాధునిక టెక్నాలజీతో వాడిన డ్రోన్స్ నైట్ టైం కూడా విజువల్స్ కూడా మనం చూసాము. అయినా సరే కానీ ఎక్కడ ఎటువంటి యానిమల్ ట్రాపింగ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే యానిమల్ ట్రాపింగ్ తో పాటు కెమెరాస్ కూడా, హిడెన్ కెమెరాస్ కూడా పెట్టారు. ఎక్కడైనా జంతువులు దొరకచ్చా, ఒకవేళ ఆ జంతువుల ద్వారా ఏదైనా ఒకవేళ పాపను ఏమైనా జంతువులు తీసుకెళ్లి ఉండొచ్చా అనే కోణంలో కూడా అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఇప్పటికి గడిచిన 12 రోజులకి 12వ రోజు పూర్తవుతున్నా సరే కానీ ఇంకా ఎటువంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ప్రస్తుతానికైతే ఏదైతే నిన్న మనకి బొమ్మలు కనిపించాయో, ఆ కంచెకు బొమ్మలు కనిపించాయి, మరి ముఖ్యంగా చెప్పాలంటే అది ఒక బిగ్ ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. కనీసం ఆ బొమ్మలు పెట్టినటువంటి పోలీసులు బొమ్మలు పెట్టారు, అది బొమ్మలు పోలీసులే పెట్టారని కూడా సాయంత్రం నిన్న డిఎస్పీ బాలగంగాధర్ తిలక్ చెప్పడం జరిగింది. ఎందుచేతన పెట్టామంటే అది మేము యానిమల్ ట్రాపింగ్ కోసం పెట్టాము, మాకు జంతువులు అలకడి అక్కడ మాకు కనిపిస్తుందని మేము హిడెన్ కెమెరాస్ పెట్టి మేము ఆ బొమ్మలు పెట్టామని కూడా నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ లో బాలగంగాధర్ తిలక్ అయితే చెప్పడం జరిగింది. అండ్ సేను, ప్రధానంగా పాలెం చెరువు దగ్గర కూడా నిన్న గాలింపు చేసినట్టుగా తెలిసింది సాయంత్రం. అక్కడేమన్నా ఆనవాళ్ళు ఏమన్నా కనిపించాయా? నిజంగా అది ఊరి చివర ఉన్నటువంటి పాలెం చెరువు, 20 ఎకరాల చెరువు, అది నిన్న ఉదయం 8 గంటల నుండి కూడా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఉన్నాయో చెరువు లోపలికి దిగి చుట్టూ గట్టు పక్కలనే కాకుండా చెరువు లోపలికి దిగి ఏదైతే రాడ్లు, మన ఐరన్ రాడ్లు ఉన్నాయో ఆ గొట్టాలతో గాలించిన పరిస్థితి అయితే మనకి విజువల్స్ లో కూడా చూసాం. కాకపోతే అది గాలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ దొరకకపోవడం అనేది చాలా బాధాకరమైన చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అండ్ ఈ రోజు అక్కడ హోంమంత్రి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి శ్రీను? మరి కాసేపట్లో ఆ ప్రాంతంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసు వర్గాలు అయితే మనకి చెప్పాయి. మరి కాసేపట్లో ఆ ప్రాంతంలో హోమ్ మినిస్టర్ ఇక్కడికి ఏదైతే పాప తప్పిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ముందుగా తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించి తల్లిదండ్రుల్ని కూడా ఓదార్చే పనిలో హోంమంత్రి వస్తున్నారని మనకి సమాచారం అయితే అందింది. రైట్, థ్యాంక్ యూ శ్రీను. మొత్తానికి అదే తునిలో 12వ రోజుకు చేరుకుంది. పాప మిస్ అయిపోయి ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు, కనీసం చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అసలు పాప ఏమైపోయింది,
ఏదైనా జంతువు ఏమైనా తీసుకువెళ్ళిందా, లేదన్నా ఎటన్నా ఆ జంతువు ఆ కొండల వైపు తీసుకువెళ్ళిందా, లేకుంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏం జరిగిందనేది అన్ని రకాల కోణాలలో వ్యవస్థలన్నీ కూడా అక్కడ పూర్తిగా అన్ని వ్యవస్థలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నా కూడా ఇది అడ్రస్ ఏమాత్రం దొరకపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 12వ రోజుకు వచ్చింది, కనీసం పాపకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనపడినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఉన్నటువంటి ఏకైక ఆధారం ఆ యొక్క పెంపుడు కుక్క కూడా మరణించినటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ అక్కడ గడుపుతున్నటువంటి పరిస్థితి. 10 రోజులుగా నరకయాత్ర అనుభవిస్తున్నారు. 12వ రోజుకు వచ్చినప్పటికీ కూడా పాప ఎక్కడుందో తెలియక మానసిక వేదనకు గురవుతున్నారు ఆ తల్లిదండ్రులు. మా బిడ్డ ఎక్కడ ఉంది, ఎన్ని రోజుల నుంచి ఎక్కడ తిరుగుతుంది, అసలు ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, అసలు తింటుందా టైంకి లేదా, తన పరిస్థితి ఏంటి, ఆరోగ్యం ఎలా ఉందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనం విజువల్లో చూస్తున్నాం, అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, లోకల్ పోలీసులు కానీ, మిగతా వారందరూ కూడా మరొకసారి ఆ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నిన్న పాలెం చెరువు మొత్తాన్ని కూడా ఆ చెరువులో ఏమన్నా బై మిస్టేక్లో అక్కడ పడిపోయిందా అనేటువంటి కోణంలో అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేశారు. చెరువు లోపలిని ఇక్కడ దిగి గజయితగాల సహాయంతో అక్కడ చూశారు, కానీ అక్కడ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కాబట్టి ఇంకా ఈరోజు హోంమంత్రి కూడా అక్కడికి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మరి హోంమంత్రి వచ్చినటువంటి తర్వాత అక్కడ గైడ్లైన్స్ ప్రకారం అక్కడ కొత్తగా ఇంకేం చేస్తారన్నది వేచి చూడాలి.